పొందుట అనేది స్టెఫెను జీవితంలో ప్రభు చిత్తం. ఈరోజున దేవుని కొరకు హతసాక్షిగా ఆయన మారిపోయి ఉన్నాడు. అపోస్తుల్లో చాలామంది ఈ ప్రభు యొక్క సువార్త పరిచర్య, పరలోక రాజ్య పునాదులు కట్టుటలో వారి ప్రాణములను తెగించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు ఆయన స్టెఫెను రాళ్లతో కొడుతూ ఉండగా అతడు మోకాళ్ళుని, అపోస్తుల కార్యములు 7:60, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని. హల్లెలూయా. వారు నన్ను హింసించుచూ ఉన్నారు, నన్ను రాళ్లతో కొడుతూ ఉన్నారు, ఉమ్ముతూ ఉన్నారు, లేక నన్ను కించపరుస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. నా ప్రియమైన ప్రభువా, వీరి మీద ఈ పాపము మోపకు. ప్రార్థన, విజ్ఞాపన. వారికి పనిష్మెంట్ రాబోతుంది అన్న సంగతి ఎరిగిన వాడై వారి మీద ఈ యొక్క పనిష్మెంట్ రానియకయ్యా అని ప్రార్థిస్తున్నాడు మోకాళ్ళుని. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను, తన ప్రాణమును అప్పగించి ఉన్నాడు. ఆఖరి ప్రార్థన, ఆఖరి విజ్ఞాపన చేసి. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగుగాక. ప్రభుని గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకో అని ఆయన ఆత్మను ఆ ప్రభుకి అప్పగించుచూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నామము భరించడానికి తెగించిన విశ్వాసులు, దైవజనులు ఈ విధంగా శత్రువులను పనిష్ చేయమని అడగరు. వారు విజ్ఞాపన చేసుకుంటూ వారి యొక్క ఆత్మను ప్రభుకి అప్పగించుట మనం అనేక మార్లు అనేకుల జీవితాల్లో చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు క్షమించుటే నీ ప్రాముఖ్యమైన మొదటి ధర్మం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ప్రవీణ్ పగడాల ఏ విధమైన దుర్మరణం పొంది ఉన్నారు, అట్టి మరణమునకు కారకులు ఎవరైనా కూడా క్షమించు ప్రభా అని ప్రార్థించుట మన పని. అటువంటి